ఓరల్ క్యాన్సర్స్ అనేవి సాధారణంగా బుగ్గ మీద కానీ నేలక మీద కానీ వస్తుంటాయండి. ఇప్పుడు ఇది ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువైంది. బేసిక్గా ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువ మంది ఈ టొబాకో పాన్ చీవ్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా క్యాన్సరోజెనిక్ ఏజెంట్స్ అనేవి ఆ బుగ్గ మీద పెట్టుకుంటారు, నేల కింద పెట్టుకుంటారు, లేదంటే లిప్స్ కింద పెట్టుకుంటారు అనమాట. వీటి వలన ఆ ఏరియాలో కంటిన్యూస్ ఇరిటేషన్ వచ్చేసి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా కూడా టొబాకో పాన్ చీవ్ చేసే వాళ్ళు కానీ అలానే షార్ప్ టీత్ ఉండి రిపీటెడ్గా ఇంజురీ అయ్యే వాళ్ళు కానీ కంటిన్యూస్గా పెయిన్ ఉన్నా అక్కడ ఏదైనా చిన్న పుండాలు ఏర్పడేది మానకపోయినా దాన్ని మనం ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ ఎండోస్కోప్లో మనకి నారో బ్యాండ్ ఇమేజింగ్ అని వచ్చింది. దాంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా తెలుస్తుంది అనమాట. ఆ ఇమేజింగ్ ద్వారా కరెక్ట్ ఏరియా నుంచి కనుక మనం బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మనకి ఆ వ్యాధి ఏంటో పూర్తిగా తెలిసిపోయింది. సో క్యాన్సర్ ఉన్నట్లయితే ఏమాత్రం కూడా ఎర్లీ స్టేజ్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సింపుల్ సర్జరీతో అయిపోతుంది. అవసరమైతే కీమో రేడియోథెరపీ దాంతో కూడా మనం నయం చేయొచ్చు. సో ఎస్పెషల్లీ టొబాకో పాన్ చీవ్ చేసే వాళ్ళు నోట్లో పెయిన్ ఉన్నా, అల్సర్ ఉన్నా, నొప్పి ఉన్నా, లేదంటే ఏలు పెట్టి నొక్కినప్పుడు పెయిన్ వస్తున్నా కూడా ఆ ఏరియాని మనం స్పెసిఫిక్గా టెస్ట్ చేసుకోవటం మంచిది.